శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది. అలా ఈ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలను పరిశీలిద్దాం. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేష రాశి కిందికి వస్తాయి. మేషరాశిని అగ్నితత్వంతో పోలుస్తారు. భగభగమండే తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. ఈ రాశికి కుజుడు అధిపతి. చర రాశి కావడం వల్ల స్థిరమైన నిర్ణయాలు ఉండవు. చకచక ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు ఏర్పడతాయి. అగ్నితత్వం అయినందువల్ల ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశివారిలో అత్యంత సహజం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం కనిపిస్తాయి. చురుకుదనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు. క్షత్రియ రాశి కూడా అయినందున శక్తిమంతుడిగా ఉంటారు. పట్టుదల, కార్యసాధన లక్షణం కలిగి ఉంటారు. మేషరాశి వారి జీవితములో ఒడిదుడుకులు ఎక్కువ. అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. మేషరాశివారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. అంటే సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు ఉంది. కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది. ఈ ఏడాది ఈ రాశివారికి రాజపూజ్యం 2, అవమానం 4. అదృష్ట సంఖ్య 9. ఏ పని చేపట్టినా 9, 27 తేదీల్లో చేస్తే విజయం లభిస్తుంది. మేషరాశివారు ఈ ఏడాది చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి. ఓర్పు, సహనాలను వీడకుండా కృషి చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అడ్డంకులను తట్టుకుంటారు. యత్న కార్యసిద్ధి పొందుతారు. సంవత్సరమంతా రాహుకేతువులు అనుకూల స్థానాల్లో సంచరించిస్తున్నాయి. దీనివల్ల అనుకూలత అధికంగా ఉంటుంది. మేషరాశివారు ఈ ఏడాది చేపట్టిన పనుల్లో విజయం పొందుతారు. వాహన సౌఖ్యం పొందుతారు. పై చదువులు చదివేందుకు మంచి కాలం. నూతన ఇంటి నిర్మాణం, కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు, అధికారులు స్థాన చలనం పొందే అవకాశం కనబడుతుంది. చైత్ర, వైశాఖ మాసాల్లో గురుబలం లేకపోవడం వల్ల ప్రతికూల ఫలితాలు కనబడుతున్నాయి. చికాకులు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో డబ్బు ఖర్చు అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కృషిలో లోపం కనబడుతుంది. సమయానికి భోజనం చేయాలి. అనుకున్న పనుల్లో వ్యతిరేక ఫలితాలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మేషరాశిలో జూన్ నుంచి బృహస్పతి రాశి మార్పు ఈ రాశి జాతకులను అదృష్టవంతులుగా చేస్తుంది. మానసిక శాంతి ఏర్పడుతుంది. ఆనందంగా కాలం గడుపుతారు. సంపద వృద్ధి గోచరిస్తుంది. కుటుంబ సభ్యులతో చక్కటి సంబంధాలను ఏర్పరుచుకుంటారు. సమాజంలో చక్కటి పరిణతితో మెలుగుతారు. ఈ కాలం శుభ సమయం. అనుకున్నది ఏదైనా సాధించాలని పట్టుదలతో కృషి చేస్తారు. విజయం పొందుతారు. భూమి కొనుగోలు, గృహ నిర్మాణం వంటి కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. రాహువు డిసెంబరు 5 వరకు ఏకాదశ స్థానంలో, తర్వాత దశమ స్థానంలో శుభ ఫలితాలనివ్వడం వల్ల మంచి జరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరిస్తారు. అందరి ప్రశంసలను పొందుతారు. మేష రాశి విద్యార్థులు అనుకున్నది ఏదైనా పట్టుదలతో సాధిస్తారు. తల్లిదండ్రులతో సానుకూల సంబంధాలు కలిగి ఉంటారు. జూన్ తదుపరి స్థానచలనం కనబడుతుంది. ఉన్న ఇంటిని మరమ్మతు చేసి తిరిగి కడతారు. లేదా నూతన గృహ వాహన సౌకర్యాలను ఏర్పరుచుకుంటారు. మోకాళ్ల నొప్పులు, అరికాళ్ల మంటలు వంటి స్వల్ప అనారోగ్యం ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా కంగారులో నోరుజారి ఇతరులను నొప్పించే అవకాశం ఉంది.
కాబట్టి వ్యవహారాలలో ఆచితూచి మెలగాలి. ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అర్చిస్తే గ్రహదోషాలు నివృత్తి అవుతాయి. ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని పఠించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.